Hello friends, welcome to Techno Science Club. Welcome to 10th class Physical Science model paper in the lesson Refraction of Light at Plane Surfaces and the Refraction of Light at Curved Surfaces అనేటువంటి 2 lessons కి సంబంధించి ఒక ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ని ఈరోజు చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ది టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to 10th class Physical Science practice test paper in the lesson Refraction of Light at Plane Surfaces and the Refraction of Light at Curved Surfaces. ఈ 2 lessons నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ని ఈరోజు మనం చూద్దాం. ఈ 2 lessonsలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఒక ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా ప్రాక్టీస్ కోసం మాత్రమే తయారు చేయడం జరిగింది. దీంట్లో బిట్స్ ఫర్ 2 మార్క్స్, 2 మార్క్స్కి బిట్స్ ఉంటాయి. అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. బిట్స్ గమనించినట్లయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, వాక్యూమ్లో శూన్యంలో కాంతి వేగం ఎంత, శూన్యంలో కాంతి వేగం ఎంత. Speed of light in vacuum is ఆన్సర్ వచ్చేటప్పటికి ఆన్సర్స్ కూడా ఇచ్చాం. ఆన్లైన్ టెస్ట్ పేపర్ 3 × 10⁸ meters per second, 3 × 10⁸ meters per second. అదేవిధంగా యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి నో యూనిట్స్. ఎందుకని యూనిట్స్ ఉండవు? కాంతి వక్రీభవన గుణకానికి యూనిట్స్ లేవు. ఎందుకు లేవు అంటే అది ఒక నిష్పత్తి, దట్ ఈస్ ద రేషియో. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ అ రేషియో కాబట్టి దానికి యూనిట్స్ అనేవి ఉండవు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. Next, third one, total internal reflection takes place when the light ray travels from dash medium to dash medium. From dash medium, ఏ మీడియం నుంచి ట్రావెల్ చేస్తుంది, ఏ మీడియం నుంచి ఏ మీడియం లోపలికి ట్రావెల్ చేసినప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. కాంతి ఏ యానకము నుండి ఏ యానకంలోనికి ప్రవేశించినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకా లేదా సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకా. వెరీ గుడ్. సమాధానం గమనించినట్లయితే కాంతి ఆప్షన్ ఏ సరి అయిన సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ అంటే కాంతి విరళయానకము నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించినప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనము రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ ట్రావెల్ చేసినప్పుడు అవుతుంది. ఆప్షన్ ఏ సరి అయిన సమాధానం అవుతుంది. Fourth question, kerosene is optically denser than water. Mass density of kerosene is lesser than water. ఈ రెండింటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. తెలుగు మీడియంలో నీటి దృక్సాంద్రత కంటే కిరోసిన్ దృక్సాంద్రత ఎక్కువ. క్యూ, నీటి ద్రవ్య సాంద్రత కంటే కిరోసిన్ ద్రవ్య సాంద్రత తక్కువ. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్. సమాధానం వచ్చేటప్పటికి ఆప్షన్ బి అంటే రెండు స్టేట్మెంట్లు కూడా సత్యాలే. 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. రెండింటిని ఒకదాంతో ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి. పి అండ్ క్యూ ఈజ్ ట్రూ. కిరోసిన్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ వాటర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ కన్నా ఎక్కువ, కానీ కిరోసిన్ యొక్క మామూలు డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ కాబట్టి కిరోసిన్ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డెన్సిటీస్, మామూలు డెన్సిటీస్లో అయితే వాటర్ డెన్సిటీ హైయెస్ట్ దాన్ కిరోసిన్, కానీ ఆప్టికల్ డెన్సిటీ మీన్స్ లైట్ స్పీడ్గా ట్రావెల్ చేస్తుందా స్లోగా ట్రావెల్ చేస్తుందా. స్పీడ్గా ట్రావెల్ చేస్తే ఆప్టికల్లీ డెన్సిటీ తక్కువగా ఉన్నట్లు, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే ఆప్టికల్ డెన్సిటీ తక్కువగా ఉన్నట్లు, స్లోగా ట్రావెల్ చేస్తే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లు. స్పీడ్ యొక్క లైట్ యొక్క స్పీడ్ని బట్టి ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెప్తాం.
స్పీడ్ ఎక్కువగా ఉంటే డెన్సిటీ తక్కువగా ఉంటుంది, స్పీడ్ తక్కువగా ఉంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, ఆప్టికల్ డెన్సిటీ. సో ఆన్సర్స్ నెక్స్ట్ write the answers for the following questions, 1 mark questions. Write Snell's law. Which type of images formed by the concave lenses? Define total internal reflection. అదేవిధంగా 2 marks questions గమనించినట్లయితే why is difficult to shoot fish swimming in water? 9th one, write the lens makers formula and explain the terms. Explain the formation of mirages. ఇవి 1 mark questions, 2 marks questions, మొత్తం 6. తెలుగు మీడియంలో గమనించినట్లయితే స్నెల్స్ నియమాన్ని వ్రాయండి. పుటాకార కటకం ఎటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి? నీటిలో ఈదుతున్నటువంటి చేపను తుపాకీతో కాల్చడం కష్టం ఎందుకు? కటక సూత్రం రాసి అందులోని పదాలను వివరించండి. ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి. ఈ 6టికి ఆన్సర్స్ ఒకసారి మనం గమనిద్దాం. మొదటి క్వశ్చన్ గమనించినట్లయితే స్నెల్స్ లా, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి మధ్య ఉన్నటువంటి రేషియోనే మనము స్నెల్స్ లా అంటాం. సైన్ ఐ బై సైన్ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు V1 by V2 ఆర్ N2 by N1. sin I by sin R is equal to V1 by V2 or sin I by sin R is equal to N2 by N1. ఇక్కడ V1 V2 అంటేనేమో ఆ మీడియంస్లో లైట్ యొక్క స్పీడ్, N1 N2 అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ద మీడియమ్స్. నెక్స్ట్, కాన్కేవ్ లెన్సెస్ ఆల్వేస్ ఫార్మ్ వర్చువల్ ఇమేజెస్, ఎరెక్టెడ్ ఇమేజెస్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్. కాన్వెక్స్ మిర్రర్స్ అయితే డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టినప్పుడు డిఫరెంట్ సైజెస్ ఇమేజెస్ డిఫరెంట్గా ఏర్పడతాయి. కానీ కాన్కేవ్ లెన్స్కి ఎప్పుడూ కూడా వర్చువల్ ఇమేజే ఏర్పడుతుంది, స్క్రీన్ పైన దాన్ని పట్టలేము. అదేవిధంగా ఎరెక్ట్ ఇమేజ్ ఎలా నిలువుగా ఉంటే అలాగే ఏర్పడుతుంది, తిరగదిప్పి ఏర్పడదు, నిలువుగానే ఏర్పడుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా అంతే. కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ని ఏ ప్లేస్లో పెట్టినా సరే కాన్కేవ్ మిర్రర్లో వర్చువల్, ఎరెక్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. 7th one గమనించినట్లయితే when the angle of incidence is greater than the critical angle, the light ray is refracted into denser medium at interface from rarer medium. This phenomena is called total internal reflection. Total internal reflection ante when angle of incidence is greater than the critical angle. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. Angle of incidence is greater than the critical angle, then a ray traveling in a rarer medium and enter into denser medium. Then it is not entered into the denser medium and again reflected again backward. Interference దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది, అదే మీడియంలోకి, అదే డెన్సర్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. That phenomena is called total internal reflection. And the light ray coming from a ఫిష్కి షూట్ చేయడం ఎందుకు అంత క్రిటికల్ అంటే, ఫిష్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, ఫిష్ వాటర్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ద లైట్ రే కమింగ్ ఫ్రమ్ ద ఫిష్ టువర్డ్స్ ద షూటర్ బెండ్ ఎట్ అ వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్. వాటర్ ఎయిర్ 2 మీడియమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వస్తున్నప్పుడు రిఫ్రాక్షన్ చెందుతుంది. కాబట్టి లైట్ రేస్ ఫ్రమ్ ఫిష్ మన షూటర్ కళ్ళకు చేరుకునే లోపు కొంచెం రిఫ్రాక్షన్ చెందుతుంది. కాబట్టి షూటర్ ఒకవైపు కాలిస్తే ఆ గుండు వెళ్ళి ఇంకొక వైపు తగులుతుంది. ఎందుకంటే రిఫ్రాక్షన్ వల్ల ఫిష్ ఇక్కడ ఉందనుకోండి, షూటర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఫిష్ యొక్క ఇమేజెస్ దీని నుంచి దీనికి వచ్చేటప్పుడు ఇలా పక్కకి వెళ్తుంది. షూటర్ ఏమనుకుంటాడు, ఇటువైపు ఉందిగా మన అనుకుని ఇక్కడ కలుస్తాడు, అలా స్ట్రైట్గా వెళ్ళి ముందుకు తగిలిపోతుంది, ఫిష్కి తగలదు. కాబట్టి షూటర్ ఫిష్ని కరెక్ట్గా ఏం చేయలేకపోవడానికి లైట్ యొక్క రిఫ్రాక్షన్ అనేది కారణం. ఇక లెన్స్ మేకర్స్ ఫార్ములా గమనించినట్లయితే 1/f = n-1 × 1/r1 - 1/r2 ఫార్ములా. దీంట్లో f అంటే ఫోకల్ లెంత్, n అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్, r1 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ సర్ఫేస్, r2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ సర్ఫేస్. అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్
ఇమేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకా తెలుగు మీడియం గమనించినట్లయితే, తెలుగు మీడియం ఆన్సర్స్ ఒకసారి గమనించినట్లయితే, స్నెల్స్ ఫార్ములా n1 sin i = n2 sin r. దీంట్లో n1 n2 అనేవి మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం m1, రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం n2. i అంటేనేమో పతన కోణం, r అంటేనేమో వక్రీభవన కోణం. అదేవిధంగా పుటాకార దర్పణం, పుటాకార కటకంలో ఎల్లప్పుడూ కూడా చిన్నదైనటువంటి నిటారైనటువంటి మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా కాంతి కిరణాల సాంద్రత యానకము నుండి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రవేశించినప్పుడు పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి కిరణాలు అదే యానకంలో, అదే సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వచ్చినప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అదే యానకంలో మరలా రివర్స్ పరిక్షేపణం చెందడాన్ని, పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనము అంటారు. చేప సాంద్రతర యానకము, నీరు అనే సాంద్రతర యానకంలో చేప ఉన్నప్పుడు, తుపాకీతో కాల్చే వ్యక్తి గాలి అనేటటువంటి విరళ యానకంలో ఉన్నప్పుడు, తుపాకీతో కాల్చే వ్యక్తి కాంతి కిరణాల వక్రీభవనం కారణంగా నీటిలో ఈదేటటువంటి చేప ఉపరితలం వైపు నుంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందువల్ల నీటిలో ఉన్నటువంటి చేప ఖచ్చితంగా ఏ లోతులో ఉందో అతను నిర్ణయించుకోలేడు. కాబట్టి నీటిలో ఉన్నటువంటి చేపకు తుపాకీతో కాల్చడం కష్టమవుతుంది. కటక తయారీ సూత్రం 1/f = n-1 × 1/r1 - 1/r2లో f అంటేనేమో కటక నాభ్యంతరము, n1 n2, r1 r2 అంటేనేమో కటకాల యొక్క వక్రతా వ్యాసార్థాలు, అదేవిధంగా n అంటేనేమో పదార్థం యొక్క వక్రీభవన గుణకం. అదేవిధంగా ఇమేజెస్ ఎలా ఏర్పడతాయి, ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి? వేసవకాలంలో రోడ్డుపై దగ్గరగా ఉన్నప్పుడు మనకి మిరేజెస్, దృగ్భ్రమ ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనకి అడగడం జరుగుతుంది. హౌ మిరేజెస్ ఆర్ ఫామ్, 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి హౌ మిరేజెస్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. క్వశ్చన్ పేపర్ గమనించినట్లయితే 10వ క్వశ్చన్, 11వ క్వశ్చన్, ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి, లేదా హౌ మిరేజెస్ ఆర్ ఫామ్ అనే క్వశ్చన్. ఎలా ఎండమావులు ఏర్పడతాయి? బాగా ఎండాకాలంలో ఎప్పుడైతే మనము వేసవిగా ఉన్నటువంటి సమయంలో రోడ్డు ఉపరితలంపై వేడిగాలి, రోడ్డు ఉపరితలంపై కొంచెం ఎత్తులో ఉన్నటువంటి చల్లగాలి రెండు వేరు యానకాల్లాగా పనిచేసి ఎత్తు ఎక్కువ తరిగి ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి గాలి యొక్క సాంద్రత కూడా పెరుగుతుంది. గాలి వక్రీభవన గుణకం సాంద్రతతో పాటు పెరుగుతుంది. కాబట్టి ఎత్తు పెరిగే కొద్దీ గాలి యొక్క వక్రీభవన గుణకం కూడా పెరుగుతుంది. అందువల్ల రోడ్డు ఉపరితలం దగ్గర ఉన్నటువంటి వేడిగాలి కంటే పైన ఉన్నటువంటి చల్లని గాలి యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైన ఉండేటటువంటి సాంద్రత చల్లని గాలిలో కంటే క్రింద ఉన్నటువంటి విరళయానకమైనటువంటి వేడిగాలిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. రెండు వేరువేరు యానకాలు గుండా ప్రయాణించేటప్పుడు, సాంద్రత యానకం నుంచి విరళయానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఏదైనా ఒక కాంతి కిరణము క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ కోణంతో కనుక పడినట్లయితే అది మరలా అదే యానకంలోంచి వెనక్కి వెళ్తుంది అని మనం చూసాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నాము, సంపూర్ణాంతర పరావర్తనం అన్నాము. ఈ సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఆ కిరణాలు మరలా వెనక్కి రావడం జరుగుతుంది. అలా మనకి ఒక నీటి బిందువులాగా కనిపిస్తాయి. దాన్నే మనము ఎండమావులు అంటారు. నీళ్లు ఉన్నట్లుగా, రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాన్ని మనం ఎండమావులు అంటాము. ఇలా ఎండమావులు ఏర్పడేటటువంటి క్వశ్చన్. అదేవిధంగా బిగ్ క్వశ్చన్ గమనించినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏఆర్బి చాయిస్ ఇస్తారు మనకి. ఒక స్థిరాంకము నిరూపించండి, స్నెల్స్ లా. అదేవిధంగా 2 రే డయాగ్రమ్స్, 2 కిరణ చిత్రాలు 2F2 వద్ద వస్తువు ఉన్నప్పుడు, అదేవిధంగా పోల్కి మరియు F2 ఫోకల్ పాయింట్కి మధ్య ఉన్న వస్తువు ఉన్నప్పుడు 2 sin I sin r = కాన్స్టెంట్ స్నెల్ లాని ప్రూవ్ చేయమనడం. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ స్నెల్స్ లా. అదేవిధంగా వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2F2 దట్ మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర. అదేవిధంగా వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ద ఫోకల్ పాయింట్,
ఈ 2 రే డయాగ్రమ్స్ గీయమన్నారు. బట్ ఆన్సర్స్ గమనించినట్లయితే స్నెల్స్ లాని ప్రూవ్ చేయడం మీ అందరికీ తెలుసు. ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ ల్యాబ్ తీసుకొని లేజర్ లైట్ తీసుకొని సైన్ ఐ సైన్ ఆర్, సైన్ ఐ 20 డిగ్రీస్గా సైన్ ఐ పెట్టినప్పుడు సైన్ ఆర్ ఎంత ఉంటుంది, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్, 60 డిగ్రీస్ అలా డిఫరెంట్ ఇన్సిడెంట్ యాంగిల్స్తో రిఫ్రాక్టెడ్ యాంగిల్స్ గీయడం. ఈ యాక్టివిటీ మనం నేర్చుకున్నాం. ఈ యాక్టివిటీ గురించి రాయాలి. అదేవిధంగా 2F1 దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు మరలా ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడుతుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సేమ్ సైజ్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సేమ్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, సేమ్ సైజ్ ఇమేజ్ అండ్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆల్సో. అదేవిధంగా ఫోకల్ పాయింట్కి మరియు పోల్కి మధ్య ఆబ్జెక్ట్ కనుక ఉంచినట్లయితే దాని యొక్క ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. ఇది ఇమేజ్. ఈ రెండింటికి సంబంధించినటువంటి రే డయాగ్రమ్స్. ఈ విధంగా ఈ చాప్టర్లో మనకి స్నెల్స్ లా ఇంపార్టెంట్, 4 మార్క్స్ క్వశ్చన్స్లో రే డయాగ్రమ్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా వాటర్లో ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వటం అనేటటువంటి యాక్టివిటీ కూడా ఉంది కదా, అది కూడా ఇంపార్టెంట్ ఈ లెసన్లో. సో ఇవి ఈ 2 లెసన్స్ ఏవైతే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వర్డ్ సర్ఫేసెస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మనం క్లాస్లో ఒక మోడల్ టెస్ట్ పేపర్ని ఉపయోగించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో చూడటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు సబ్జెక్ట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మీకు ఆ కామెంట్స్ అన్నింటినీ కలిపి ఒక వీడియోలాగా చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.